చూడండి ఒక్కొక్కసారి మనకి క్రాస్ కటింగ్ కట్ చేసుకున్నప్పుడు ఫ్రంట్ పార్ట్ లో ఇలా జాయింట్ అనేది వస్తుందండి. ఇలా జాయింట్ వచ్చినప్పుడు ఎలా జాయింట్ చేసుకోవాలో చూద్దాము. ఒక్కొక్కసారి మెయిన్ పీస్ కూడా జాయింట్ అనేది వస్తుంది. నాకు ఇక్కడ మెయిన్ పీస్ అయితే సరిపోయింది, కానీ లైనింగ్ అయితే చిన్నగా జాయింట్ అనేది పడుతుంది. ఈ జాయింట్ కి కావాల్సిన క్లాత్ అనేది ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ జాయింట్ చేసుకోవడానికి తీసుకున్న క్లాత్ ని బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ పైన ఇలా పెట్టి స్ట్రైట్ గా కుట్టు అనేది వేసుకుంటూ రావాలి. ఆ కార్నర్ వరకు ఒక మార్కింగ్ చేసుకొని దానికన్నా ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకొని మార్కింగ్ చేసుకున్న దగ్గరికి కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ హాఫ్ ఇంచ్ క్లాత్ ని ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసుకొని నీట్ గా రఫ్ చేసుకోవాలండి. ఇలా నీట్ గా రఫ్ చేసుకున్న తర్వాత మిషన్ నుంచి క్లాత్ ని వేర్ చేసుకొని చూడండి ఈ హాఫ్ ఇంచ్ క్లాత్ అనేది దీనిపైన పెట్టి ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలి. ఇలా పై కుట్టు అనేది వేసుకుంటూ వచ్చి కార్నర్ దగ్గర సూదిని కిందికి దింపి ఈ ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా దానిపైన వచ్చేలాగా పెట్టుకొని స్టిచ్ అనేది వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అనేది నీట్గా కట్ చేసుకున్నట్లయితే జాయింట్ చేసుకోవడం కంప్లీట్ అయిపోతుందండి. చూడండి మనకి వెనక వైపు కూడా ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. ఈ టిప్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.